Hi friends, we are in the Blue City. Casablanca వెళ్తున్నాం. ఓకే ఓకే సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు ఫస్ట్. నీది పెళ్ళైంది. వుడ్ బి ఏమంటున్నాడు? వాళ్ళు పోలీస్ కూడా ఆపాడు ఒక చోట. అందరూ ఎవరు గుర్రాలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. చూస్తే అయితే కొంచెం అగ్రెసివ్ లెక్క ఉంది. అందరు హాస్టల్కి అయిపోయింది. అందరికీ నడుములు వస్తున్నాయంట. టీ ఇచ్చాడు. హసన్ చూ మాస్క్ అంటే ఏదో ఓవర్ నైట్ నో స్లీప్. సో నిన్న నైట్ బ్లూ సిటీకి వచ్చామన్నమాట. ఒక హోటల్ కాదు హాస్టల్ బుక్ చేసింటిమి. ఇది అది. సో ఇది ఎంట్రీ. అదొక రూమ్ ఇచ్చారు. అందులో అన్ని కామన్ బాత్రూమ్స్ అనమాట. ఇది బాత్, అక్కడ వాష్రూమ్ ఉంది. మొత్తం అంతా ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ఉంది. ఈ రూమ్లో 4 members ఉన్నాము. ఇక్కడ ఈ రూమ్లో 3. Hello guys, today we are in Blue City and we are having breakfast in this restaurant. It costs 35 dirhams for egg and some cheese, olives, orange juice plus coffee or tea. ఓకే, నేను కూడా అదే ఆర్డర్ చేశాను గైస్. ఇంకా రాలేదు. వస్తే ఐ విల్ షో యూ. శుక్రియా. హాయ్. ఇక్కడ మనకి స్ట్రీట్ డాగ్స్ ఉన్నట్టు స్ట్రీట్ క్యాట్స్ ఉంటాయి. ఎందుకంటే అరబిక్ కంట్రీ కదా, క్యాట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సున్నత్ ఏదో అన్నాడు ఆసిఫ్. బాయ్ బ్యాక్ టు ఫార్మ్. ఫొటోస్ అంటారు. తాగబోతాళ్ళు అంటున్నారు బ్రో. స్పీడ్ అయిపోయింది గాయస్. బ్లూ సిటీ అయిపోయింది. నెక్స్ట్ క్యాసాబ్లాంకా వెళ్తున్నాము. ఆ సందులో ఏమన్నా కారు పెట్టింటి 8 seater బయటకు తీయడానికి తిప్పలు పడ్డాము. కానీ మొత్తానికి తీశారు. జనాలు ఎక్కుతారు. గైస్ సే హాయ్. హలో. Hello guys, we finished Chefchaouen and now we are heading towards Casablanca for horse ride. So everybody will share their experiences about I mean I like Fez. Blue City ఏదో అలా ఉంది. బేసిక్ గా నాకు పెద్దగా నచ్చలేదు. సో బేసిక్ గా ఈ లొకేషన్స్ చాలా బాగున్నాయి గైస్. Okay guys, now Bhargavi will tell her experience. చెప్పు గైస్. అందరూ విజిట్ చేయాలి మొరొక బికాజ్ యా క్రేజీ ఉంది. ఎంజాయ్ యువర్ ట్రిప్స్ గైస్. సీ యు. బ్లూ సిటీ బాగుండే. మన తెలుగు మాక్సిమం ఎవరే మాత్రం ట్రిప్ కి వచ్చి లేట్ గా 10 గంటలకు లేసాడు గైస్. అందరికన్నా జల్దీ లేచింది నేనే ఫస్ట్ గైస్. వీలే గైస్ నిన్న ఫ్లైట్ మిస్ చేశారు. ఈ అబ్బాయే గైస్ వాష్రూమ్ లో కూర్చొని లాస్ట్ మినిట్ దాకా రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం? ఓ కసాబ్లాంకా పోతున్నాం. ఫస్ట్ ఓకే ఓకే నేను అడుగుతా, చెప్తావా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి చెప్పు. చూడు ఎంత బ్లష్ అవుతున్నాడు. సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు ఫస్ట్. లేదని చెప్తే నేను నమ్మం. చెప్పు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ సాకిబ్ అయిపోయాక పెళ్ళైతుంది ఫస్ట్. అదే నా మీదకి వచ్చింది. నీది పెళ్ళైంది. పెళ్ళైంది కానీ నీది పెళ్ళైతుంది. నీది హబీబీ నీ వుడ్ బి ఏమంటున్నాడు? గౌతమ్ కి కంటెంట్ దొరకలేదు మొత్తం. సొల్లే చెప్తున్నారు అంతా. సొల్లే కంటెంట్.
సో షెఫాంగ్ నుంచి అదే ఆ బ్లూ సిటీ నుంచి కసాబ్లాంకా వెళ్తున్నాము. దారిలో ఫుడ్ తీసుకోవడం కోసం ఆపారు. దారిలో పోలీస్ కూడా ఆపాడు ఒక చోట. రైల్వే క్రాసింగ్ ఉంది, అక్కడ ముందర వైట్ లైన్ ఉంది, అక్కడ స్టాప్ అని చెప్పేసి ఉర్దూలో అరబిక్లో రెడ్ కలర్ బోర్డులో ఉంది. అది అక్కడ ఆగలేదంట. నేను కొంచెం ఇట్లా ముందుకు రాగానే పోలీసు వాడు ఆపి 400 dirhams కట్టు అన్నాడు. లేదు డబ్బులు లేవు మాకు, అక్కడ అరబిక్లో రాసింది మాకు తెలియదు, అర్థం కాలేదు, నెక్స్ట్ టైం ఆపుతాను ఖచ్చితంగా అది ఇది అంటే ఎక్కడి నుంచి అన్నాడు. ఇండియా నుంచి అంటే షారుఖ్ ఖాన్ తెలుసా అన్నాడు. షారుఖ్ ఖాన్ తెలుసు, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మేము అది ఇది అంటే వాడు కూడా షారుఖ్ ఖాన్ ఓకే నైస్ సరే కట్టద్దులే వెళ్ళండి, నెక్స్ట్ టైం ఆపండి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. షారుఖ్ ఖాన్ అసలుకి చాలా ఫేమస్ బై వరల్డ్ వైడ్, ఎక్కడికి పోయినా సరే హవా నడుస్తుంది. మరొక ఎవరైనా రావాలంటే షారుఖ్ ఖాన్తో ఫోటో తెచ్చుకొని పైన అతికించుకోండి, వదిలేసారి పోలీసులు మిమ్మల్ని. అది సో మా వాళ్ళు లోపలికి వెళ్ళి ఫుడ్ టేక్ అవే తీసుకుంటున్నారు, కార్లో కూర్చొని తినిద్దామని. యాక్చువల్లీ ఈవినింగ్ 5 కల్లా మేము వెళ్ళాల్సిన లొకేషన్ వెళ్తే అక్కడ హార్స్ రైడింగ్ ఉంది బీచ్లో, అది చేద్దాం అనుకున్నాం. బట్ మేము వెళ్ళేసరికి 5:30-6 అయ్యేలా ఉంది. మేబీ ఆ హార్స్ రైడింగ్ క్యాన్సిల్ అవ్వచ్చు, చూద్దాం. రిక్వెస్ట్ చేస్తాం, ఒకవేళ కుదిరితే చేస్తాము, లేదంటే లేదు. కర్రగా అయిపోయినాను ఎండలకి. ఓకే, ఇట్ హ్యాపెన్స్. గ్యాస్ హార్స్ టేబుల్కి వచ్చేసాము. ఖగే అందరూ ఎవరు గుర్రాలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అది నాది ఇది నాది అని. నా గుర్రం అయితే నువ్వే బ్రో. అక్కడ జిమ్నాస్టిక్ ఉంది కదా, అది నాకు. వైట్ వేసుకున్నాను, వైట్ హార్స్ ఎక్కిస్తున్నాను. చూస్తే అదే కొంచెం అగ్రెసివ్ లెక్క ఉంది, ఎందుకంటే దాని కళ్ళకు కూడా కట్టినాను అనమాట. వేరే ఏ హార్స్కి లేవు కళ్ళకి అవన్నీ. అది గైస్ మొత్తానికి అయితే ఎక్కేసాం హార్సు. హమారా వైట్ హార్స్. శివాన్ ఒక ఆట ఆడేసుకుంటుంది అక్కడ. అది నా భయం అంతా ఒకటే గైస్, చేతిలోంచి కెమెరా ఎక్కడ కింద పడిపోతుంది అని. దాన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నా గైస్. పోయిన జన్మలో మగధీరాయమా నేను. నా గుర్రం పేరు కులూద్ అంట బాయ్, కులూద్. బీచ్ వచ్చేసాం. బీచ్కి వచ్చాక ఉచ్చలు పడుతున్నాయి గైస్. కొంచెం వైల్డ్గా ఉంది సిచ్యువేషన్. బై 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 కా. ఓకే, చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మరీనా బీచ్లో తీసుకెళ్ళి గుర్రం మీద ఎక్కించుకొని నడిపించేది అనుకున్నా. లేదు బాగానే చేస్తున్నాడు, చాలా దూరం నడిపించాడు. బీచ్లోకి వచ్చాము. నాది వెనక్కి తిరిగి నా కాలు కొరకు నీకు చూస్తుంది. అందరు హార్స్ రైడింగ్ అయిపోయింది, అందరికీ నడుములు వస్తున్నాయంట, కాళ్ళు వస్తున్నాయంట. సాకిబ్ చేయి చూపి. మావాడు కూలి పని చేసినట్టు చేతులని నల్లగా అయిపోయినాయి. యాక్చువల్ హార్స్ రైడింగ్ నేను చేసిన. చూడు, అబ్బాయి దాన్ని పట్టుకొని వదలలేదు. హార్స్ రైడింగ్ నేను చేసాను, నా తలకాయ యుక్కి ఇలా దింపేస్తుంది అది. నా హార్స్ చాలా చాడ్ ఉండే అసలు. కోరిక పడిపోయింది నేను. ఊకే నా హార్స్ వెనకాల వస్తుంది కాదు. మా అందరికి కాంప్లిమెంటరీ చాయ్ టీ ఇచ్చాడు. యా దిస్ గాయ్ సే హాయ్. హాయ్ కమ్ టు మొరొక్కో. సో నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాం గైస్ హార్స్ రైడింగ్ తర్వాత. హసన్ 2 మాస్క్ అంటే ఏదో మ్యూజియమా? మాస్క్ బ్రో, మాస్క్ మ్యూజియం. ఓ మాస్క్ మ్యూజియం అంట. పక్కనే బీచ్ ఉంటుంది, బీచ్ పక్కనే ఇదన్నమాట. One, 2, 3.
I guess overnight no sleep. Carlo Titanic pose. Every night in my dreams. కెసాబ్లాంకాలో హార్స్ రైడింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మాస్క్ వెళ్ళాము. మాస్క్ లో బాగా లేట్ అయిపోయింది. అండ్ దెన్ వాటర్ ఫాల్ లొకేషన్ ఒక చోటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మరకేష్కి రావడం ప్రాక్టికల్ ప్లాన్ కాదు. డైరెక్ట్ మరకేష్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మరకేష్కి వచ్చాము. బట్ ఇక్కడ రూమ్ చెక్ ఇన్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఉందన్నమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:36 అవుతుంది. రూమ్ లేదు. ఓవర్ నైట్ డ్రైవింగ్ చేస్తాము. ఓవర్ నైట్ ఎవడు పడుకోలేదు, కార్లో ఉన్నాము. ఆఫ్టర్నూన్ 2 వరకు ఏం చాలో తెలియదు. అది నో వాట్ వి ఆర్ డూయింగ్ గైస్. శివ చేతులు వేస్తున్నాడంటే మా ఇంట్లో వాళ్ళు పెద్ద లోపల ఉన్న ఒరిజినాలిటీలు బయటకు వస్తున్నాయి వెనక ఉన్న గేగాలందరికి. ఆఫ్టర్నూన్ 2 వరకు కార్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడు ఎడారి ప్రాంతంలో మంచు ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇక్కడికి ఈ లొకేషన్ కి తీసుకొచ్చారు. 2 hours అంట. బయట చాలా చల్లగా ఉంది, పైన లైట్ గా స్నో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ చాలా అవుతున్నట్టున్నాయి. రోడ్ల మీద అంతా రాళ్ళు రప్పలు. అవి ల్యాండ్ స్లైడ్స్ లేకపోతే వీళ్ళు రోడ్ క్రియేట్ చేయడం కోసం తీసిన రాళ్ళు కొన్ని అట్లనే ఉంచారా, ఇంకా తీస్తూ ఉన్నారా, అందుకు అట్లుందా ఏమో తెలియదు. అవన్నీ రాళ్ళే. బ్రో మరి మెల్లగా తీసుకోపోను. పక్కనకి పండే అనుకో మొత్తం బొక్కలే ఇంకా బండి. బ్రో ఆ బొక్కలే పెట్టి ఇట్లా 360 తిప్పు బ్రో. వచ్చేసాం గైస్. బయట చాలా చల్లగా ఉంది, అందుకే నేను లోపలికి కూర్చోను, బయటికి పోకుండా. మొత్తానికి మంచు ప్రదేశం ఏదైతే ఉందో అందుకక్కడ మంచు లేదనమాట, కరిగిపోయింది. అక్కడ చూసేసుకొని వచ్చేసాము. నౌ వీఆర్ బ్యాక్ టు ద హోటల్. వాడు రూమ్ ఖాళీ అయింది, వచ్చేయండి అన్నాడు. వచ్చేసాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట, తీసుకెళ్తున్నాడు. breakfast. I will give it to you right now. Put it in.